హాయ్ అండి, చూడండి లిటిల్ కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం. క్రిస్పీగా జంతువులో అయితే పోసేసుకుందాం. వెరీ టేస్టీ. చూడండి, చలవ క్రిస్పీ టైం పాస్ చాలా బాగుంటాయి. వెళ్ళిపోదాం రండి, కిచెన్లోకి అయితే చేసేసుకుందాం జంతువులు. హాయ్ అండి, కిచెన్లోకి అయితే వచ్చేసాం. చూడండి, వరిపిండి అయితే కలిపేసుకున్నాను. నేను ఒక సేరు పిండి కలుపుకున్నానండి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా వాము, 1 స్పూన్ వాము ఇలా అయితే కలిపేసుకున్నా. చూడండి, ఇలా అయితే జంతువుల పురుగులో పెట్టేసుకోవాలి. పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి, చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. చూడండి, ఇలా అయితే వచ్చేసుకోవాలి అన్నీ కూడా. చాలా టేస్టీ, చాలా బాగుంటాయి. చూడండి, ఇలా అయితే వచ్చేసుకోండి. ఎంత పర్ఫెక్ట్గా వచ్చి చూడండి. లైట్గా వాము, టేస్ట్ కూడా సూపర్, జీర్ణం కూడా బాగా అయిపోతుంది. ఇలాగైతే తీసేసుకున్నా. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వేగిందో. బియ్యం పిండి కదండి, తెల్లగా ఉంటుంది. వెరీ టేస్టీ. చూడండి, ఇలా అయితే వేగిపోయి చాలా బాగున్నాయండి, చాలా సూపర్. చూడండి, మీకు అయితే చూపించేస్తా ఒకటి. సూపర్ అండి, చాలా టేస్టీగా ఉంది, చాలా క్రిస్పీగా ఉందండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉందండి. ఇవన్నీ ఒకటే నొక్కడిపోతున్నాయి. చూడండి ఎంత పొడి ఆడిపోతున్నాయో, పొడుం కింద అయిపోతున్నాయి. చాలా బాగున్నాయండి. ఇలా అయితే చేసుకోండి, చాలా టేస్టీ. ఏమి వేయాల్సిన పని లేదండి. చల్లటి నీళ్ళు పోసుకుని గట్టిగా కలిపేసుకుని, గట్టిగా వీలవ్వకపోతే కొంచెం జారీగా కలుపుకొని తీసుకోండి. పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి, ఫటాఫట్ దన్నని ఈజీగా. ఇలా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్. చూడండి, ఇవి కారం వేయకుండా వేసాము. ఇవి కారం వేసామండి. వెరీ టేస్టీ, చాలా బాగున్నాయి. చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. సూపర్ అండి.